ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే, టాపిక్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ, అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్రకారకము మరియు పంచమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా. అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే కనుక జాతకరీత్యా యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తుంటారు జ్యోతిషులంతా కూడా. వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయిక కానీ, గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది, రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ, వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి, అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు. ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి, మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి, గురుబలం అంతా కూడా సిద్ధించాలి, మరియు చంద్రబలం యొక్కరంగా ఉండాలి, మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము, అష్టమ స్థానము, పంచమ స్థానము, ఈ యొక్క దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజయోగంతో, ధనయోగంతో, విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో, అనురాగాలతోటి, ప్రేమతోటి, అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి, విపరీతంగా కలిసి రావడానికి, వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే, వివాహం అయిన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది, అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ, అఖండమైన సౌభాగ్యం సిద్ధించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి. తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అఖండమైన రాజయోగం కలగాలి, అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అనంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం. గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల, మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి, విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున
వివాహమైన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటారు. మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతుంటుంది వరపూజల విధానంగా. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఆనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ. కన్యారాశి కన్యాలగ్న జాతకులు విశేషంగా జన్మజాతక వశాత్తు మీరంతా కూడా చూసుకొని ఈ యొక్క జీవిత భాగస్వామి వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి వలన ఒక జాతక ప్రభావం వలన ఈ యొక్క పురుష జాతకానికి అంతా కూడా ఎటువంటి వ్యాపారం అంతా కూడా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఏ గ్రహాలు కారకత్వం అవుతాయి. మరియు వివాహం అయిన తర్వాత చాలామందికి బాగా కలిసి వచ్చిందండి, మహాలక్ష్మి స్వరూపంగా వచ్చింది అమ్మాయి అంతా కూడా, మాకంతా కూడా ప్రతి ఉద్యోగంలో కూడా మంచి రాజయోగాలు సిద్ధించాయి, మా వాడంతా కూడా మంచిగా అభివృద్ధి ప్రదంలో ఉన్నాడు, మంచిగా ధనప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది జాతకంలో ఈ యొక్క జాతకుడికి అంతా కూడా వివాహం అయితేనే బాగుపడతాడండి, వివాహం అయిన తర్వాతనే స్థిరత్వం వస్తుంది అబ్బాయికి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ యొక్క గ్రహాల యొక్క కలియిక ఒక ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా ఈ రోజున. ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి కన్యాలగ్న జాతకులకంతా కూడా కలత్రకారకం అంతా కూడా చూసుకోవాలి. ప్రధానంగా జన్మలగ్నవశాత్తు నవాంశవశాత్తు కూడా లగ్నస్థానము, నవస్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, పంచమ స్థానము, ద్వాదశ స్థానము కేంద్రంగా ద్వితీయ స్థానాన్ని కూడా కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇటువంటి స్థానాలన్నీ కూడా చూసుకొని జాతకరీత్యా దోషాలకు పరిహారం అంతా కూడా చేసుకుంటూనే మరియు ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా చూసుకోవాలి. ఉగాది నుంచి ఉగాది వరకు ఉండేది గోచార చక్రం అంతా కూడా ఈ జాతకరీత్యా ప్రభావం చూసుకుంటూనే మరి గోచార చక్రవశాత్తు గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఆ గ్రహ ప్రభావం అంతా కూడా మానవుడి యొక్క జీవిత విధానంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. గ్రహాల యొక్క ఆధీనంలో మానవుడి యొక్క జీవన విధానం ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఈ యొక్క గ్రహాల ఆధీనం వల్లే ప్రధానంగా మానవుడికి సకాలంలో అంతా కూడా ధనాన్ని సంపాదించడం కానీ కర్మలంతా కూడా పుణ్యకార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మ సిద్ధాంతాన్ని బట్టి అంతా కూడా మానవ జీవిత విధానం ఉంటుంది. ప్రధానంగా భక్తి శ్రద్ధలతోటి జగన్మాత అనుగ్రహంతో అందరికీ కూడా అష్టైష్ ప్రాప్తి కలగాలంటే స్త్రీలు విశేషంగా ఈ యొక్క సింధూర ధారణం చేయడం అనేది విశేషంగా ప్రధానంగా మీరంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలగాలి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించాలంటే మీరంతా కూడా పాపిడి దగ్గర సింధూరం సిద్ధించాలి. సుమంగళీలంతా కూడా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున మంగళగౌరి దేవి ఆరాధన కానీ, మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ, లలితా త్రిపుర దేవి ఆరాధన కానీ చేసుకుంటూ ఈ యొక్క సువాసిని అక్షర విధానం పాటిస్తూ ఉండడం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల పూతాంబులం పండుతాంబులం కానీ ఇస్తూ ఉండడం, సువాసిని అంతా కూడా జగన్మాత స్వరూపిణిగా భావించి సాక్షాత్ ఆ మహాశక్తి స్వరూపిణిగా భావించేసి ఆ పూతాంబులం పండుతాంబులం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా శుక్రవారం రోజున వస్త్రదానం చేయడం వల్ల, కూష్మాండ దానం చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషాలంతా కూడా పోతూ ఉంటాయి. తద్వారా రాజయోగం సిద్ధిస్తూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. విశేషంగా స్త్రీలంతా కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి. గోమాత సేవ చేయడం వల్ల మీ జాతకం ప్రభావం అంతా కూడా మంచి శుభపరిణామం అంతా కూడా చూసుకుంటూ మీ భర్తలకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బాగా కలిసి రావడానికి, అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున బీదవాళ్ళకి అన్నదానం చేయండి, పెరుగన్నానంతా కూడా దానం చేయండి విశేషంగా. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. కావున ప్రధానంగా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్న జాతకులు మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవాలి. శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయకరంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా మినురు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.